ఒక పాండా తల్లి కవల పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లల ఆరోగ్య పరీక్ష కోసం సంరక్షకులు వెంటనే వాటిలో ఒకదాన్ని తీసుకెళ్లాలని ముందుకు వచ్చారు. అది గమనించిన పాండా తల్లి గబగబా తన పిల్లలను కౌగిలించుకుని రక్షించేందుకు ప్రయత్నించింది. ఆమె ఒడిలో మాత్రం మరో చిన్నారి మిగిలిపోయింది. ఆ రోజు నుంచి తన దగ్గర ఉన్న ఆ పాపను ప్రాణం కంటే ఎక్కువగా కాపాడసాగింది. ఎన్నిసార్లు ఆరోగ్య పరీక్ష కోసం సంరక్షకులు దాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నించినా పాండా తల్లి ఎవరిని దగ్గరకు రానివ్వలేదు. గుండ్రంగా బొద్దుగా ఒక చిన్న బొచ్చు బంతిలా కనిపించసాగింది. ఒక రోజు అనుభవజ్ఞురాలైన సంరక్షకురాలు లీ అత్త ఒక గిన్నె నిండా తేనె కలిపిన నీళ్లు తీసుకొచ్చింది. అది పాండా తల్లికి ఎంతో ఇష్టమైన పానీయం. అయినా ఆమె పిల్లను మరింత గట్టిగా హత్తుకుని ఆ గిన్నె వైపు కూడా చూడలేదు. లీ అత్త గిన్నెను ఇంకాస్త దగ్గరకు చాపుతూ మరో చేతిని మెల్లగా పిల్ల వైపు చాచింది. చిన్న పాండా కాలును తాకగానే పాండా తల్లి వెంటనే తన పంజాతో హెచ్చరిస్తూ ఆమెను వెనక్కి నెట్టింది. చివరకు లీ అత్త ఆ తేనె నీళ్లలో ఒక పెద్ద చెంచా బెల్లం కలిపింది. అది పాండా తల్లికి మరింత ఇష్టమైన రుచి. ఇక ఆ వాసనను తట్టుకోలేక ఆమె నెమ్మదిగా దగ్గరకు వచ్చి తాగడం ప్రారంభించింది. అదే అవకాశంగా భావించిన లీ అత్త క్షణాల్లో చిన్న పాండాను మృదువైన తువ్వాలో చుట్టి తీసుకుంది.